వారు యెహోవాకి మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. వారు అంటే ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ఒకరు అహరోను, మోషే, వారిద్దరు యాజకులట. ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉన్నాడు. అనండి ఒకసారి అన్నమాట. ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉన్నాడు. అది మన అంశం ఈరోజు. దయచేసి మీ నోట్స్లో కానీ మీ మొబైల్లో కానీ లేకపోతే ఏదైనా ఒక నోట్ ఏంటంటే ప్రార్థన చేయువారిలో డాష్ 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 ఉన్నాడు, ఉండెను అని రాయండి. ఎవరు అంటే మన పేరు రాయాలి అక్కడ. ప్రార్థన చేయువారిలో ఈ ప్రపంచంలో ఎంతోమంది భక్తులు ఉన్నారు. ఈవెన్ బైబిల్లోనే చాలామంది విశ్వాస వీరులు, భక్తులు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ఒక్క సమూయేలు పేరే రాస్తుంది అక్కడ. ఓన్లీ సమూయేలు. ఈ సమూయేలు మాత్రమే ఎందుకుంది? ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను అనే మాట ఎందుకు రాస్తుంది? తన ప్రత్యేకత ఏంటో మనం ఈరోజు గ్రహించడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మాట మనకెందుకు చెప్పబడతా ఉంది అంటే, ఒకటి, అందులో మనం ఎందుకు లేము పరీక్షించుకోవడానికి. రెండు, మనం అక్కడ ఉండడం కోసం. ఎందుకు లేవో చెప్పి ఇబ్బంది పెట్టడానికి, కండెమ్ చేయడానికి, గిల్ట్లోనికి నెట్టేయడానికి కాదు, కానీ అక్కడ ఉండాల్సిన వారం ఇక్కడ ఉన్నాం, రండి అక్కడికి చేరుకుందాం అని చెప్పడానికి. అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయువారిలో నేను ఉండాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రునైనా ఇంతవరకు కాచి కాపాడి భద్రపరిచి మీ కృప చేత మమ్మల్ని నింపినందుకు మీకు వందనాలు, స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఈ సమయంలో ఈ దినానికి మాకు అవసరమైనటువంటి వాక్య ప్రత్యక్షత చేత దర్శించండి. వాక్యం చేత మమ్మల్ని ఇదిగో తాకమని ప్రార్థన చేస్తున్నాం, మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు మాత్రమే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ దినము నాతో పాటు ఏకీపించిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. మనోనేత్రాలు వెలిగించండి, ఈ దినపు కృప అనుగ్రహించండి. తెలుసుకోవాల్సిన విషయాలు, మార్చుకోవాల్సిన విషయాలు, అవలంబించాల్సిన విషయాలు, ఇదిగో సరి చేసుకోవాల్సిన విషయాల చేత మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో హెచ్చరిక, ఆదరణ కలుగునట్లు ఈ దినపు వాక్కును నింపమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ ఇదిగో వాక్య సత్యంలోనికి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయన. సర్వసత్యంలోనికి నడిపించండి అయ్యా, మమ్మల్ని నడిపించండి. ఇదిగో ఈ దినపు కృప మా అందరికీ మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏకీవించిన వారందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాము. దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని వేడుకుంటున్నాను. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. మీకు వందనాలు. మీ యొక్క సన్నిధి, మీ యొక్క సహాయం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఈ దినపు మాట చేత తృప్తిపరచమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అనేటప్పుడు కొంచెం గట్టిగా అందాం. రైట్. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ రోజుకి సంబంధించిన వాక్యము, ప్రార్థించే వారిలో నేను ఉండాలి, మనం ఉండాలి. సో అది ఎలాగో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దానికంటే ముందు, ప్రార్థించడం అనేది ఎవరికి సంబంధించింది? ఫస్ట్ క్వశ్చన్, ప్రార్థించడం ఎవరికి అనగా ప్రార్థించే వాళ్ళు ఎవరు? వీళ్ళు వేరే ఉంటారా? వాక్యం చెప్పే వాళ్ళు వేరే ఉన్నారు, వాయిద్యాలు వాయించేవారు వేరే ఉన్నారు, పాటలు పాడేవారు వేరే ఉన్నారు. మరి ప్రార్థించే వాళ్ళు వీళ్ళు వేరే ఉంటారా? జాగ్రత్తగా గమనించండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, 1వ అధ్యాయము లేదా 2వ వచనం చూద్దాం ఒకసారి. అక్కడ సంఘము అనే మాటకి డెఫినేషన్ రాస్తుంది. వాట్ ఈస్ ద కాంగ్రిగేషన్, వాట్ ఈస్ ద చర్చ్ అని చెప్పేసి ఒక డెఫినేషన్ రాస్తుంది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఏమనుంది అక్కడ? కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన అనగా క్రీస్తు. ఓకే, సంఘమునకు అనగా అంటే సంఘం అంటే ఏంటో డెఫినేషన్ ఇది గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి, లేకపోతే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాట్ ఈస్ చర్చ్, వాట్ ఈస్ సంఘము అంటే, సంఘము అనగా కొరింథీలో ఉన్న సంఘానికి. అంటే ఏ సంఘానికి? ఎవరు ఆ సంఘం అంటే? సంఘం అంటే ఏంటో డెఫినేషన్ రాస్తుంది అక్కడ. నంబర్ 1, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు సంఘము.
క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు 1, 2 పరిశుద్ధులుగా ఉండుటకు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు, ప్రత్యేకంగా పరిశుద్ధంగా ఒక స్పెషల్ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడానికి పిలువబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. నెక్స్ట్, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో లేదా ప్రతి సమయంలో అని అర్థం. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అని అర్థం. తర్వాత ప్రార్థించు వారందరికీ రాస్తున్నాను అంటే ప్రార్థించే వాళ్ళని సంఘం అంటాం. ఈ 3 క్వాలిఫికేషన్లో ఏ ఒకటి లేకపోయినా మనము సంఘంలో లేమని అర్థం, మనము సంఘము కాదని అర్థం. మళ్ళీ చెప్తున్నాను. 1, ఎవరు సంఘం, ఏంటి సంఘం అంటే సంఘమునకు అనగా, కొరింథీలో ఉన్న సంఘమునకు అనగా 1, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు, అంటే ఆయన రక్తము చెందించడాన్ని బట్టి, ఆయన మరణాన్ని బట్టి శాంక్టిఫికేషన్, అటోన్మెంట్ పొందిన వారు అనగా, శాంక్టిఫికేషన్ అనగా సపరేట్ చేయబడిన వారు అని అర్థం. పరిశుద్ధపరచబడిన వారు 2, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు 3 ప్రతి స్థలములో అనండి ఒకసారి. ఆ స్థలం ఈ స్థలం కాదు, ప్రతి సమయమందును అసమయమందును, ఇది టైమా కాదా ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసే వాళ్ళని సంఘం అంటాం. పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారు, ప్రార్థించేవారు. ఈ 3 కలిపితే సంఘం అవుతుంది. వాళ్ళకి రాస్తున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ. గమనించండి ఒకసారి. అలాంటి ప్రార్థించే వాళ్ళు ఎవరో కాదు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన మినిమం జాబ్ అది. ప్రతి ఒక్కరి యొక్క మినిమం జాబ్ ప్రార్థన చేయడం. ఏ ప్రార్థన చేయడం, ఏమని ప్రార్థన చేయడం? దేవా, ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలు, రాత్రి కాపాడినందుకు వందనాలు, ఓ పెద్ద యాక్సిడెంట్ తప్పింది వందనాలు. ఇది కాదు ప్రార్థన అంటే. ప్రార్థన అంటే వేరే ఇతరుల కోసం, ఒక వ్యక్తి కోసం, ఒక కుటుంబం కోసం చేతులెత్తి విజ్ఞాపన చేస్తూ, బ్రతిమలాడుతూ యాచన చేయడం, అడుక్కోవడం అన్నమాట. దేవా, వారిని కనికరించయ్యా. మోషే అంటాడు, ఒక రోజున దేవుని యొక్క కోపం ఇశ్రాయేలు మీద రగులుకున్నప్పుడు, ఆయన కోపంతో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అంటాడు, ఆ జీవగ్రంథం నుంచి నా పేరు తీసేయి అంటాడు. వారిని రక్షించినావు, లేదంటే ఆ జీవగ్రంథం నుంచి నా పేరు తొలగించేసి అంటాడు. అంటే వేరే ఇంకొకరి కోసం మధ్యలో నిలబడ్డాన్ని ప్రార్థన చేయడం అంటాం. సో ప్రార్థన గమనించండి ఒకసారి. ఏం మాట్లాడుకున్నాం మనం ఈరోజు? మర్చిపోయినాం పాస్టర్ గారు. ప్రార్థించే వారిలో సమూయేలు ఉన్నాడట. మళ్ళీ అనండి ఒకసారి మాట. ప్రార్థించే వారిలో సమూయేలు ఉన్నాడు. మనం ఎందుకు లేము, లేదా మనం ఉండాలంటే ఏం చేయాలి? ఎంతోమంది భక్తులు ఉండగా వాళ్ళందరినీ పక్కన పెట్టి ఒక్క సమూయేలుని ఎందుకు కోరుకుంటున్నాడు? ఒక్క సమూయేలు గురించి ఎందుకు మాట్లాడబడుతుంది? ఆయన స్పెషాలిటీస్ ఏంటి? అండ్ దానికి ప్రార్థనకి మధ్య సంబంధం ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. ఈ జూనియర్ చర్చ్ లేదా ఈరోజు? ఒక్కరు మన లిటిల్స్ ఎవరు లేదా? ఓకే, ఒక్కడంటే మరి అద్వితీయుడు రీషోన్ ఉన్నాడు. ఓకే, కన్నా తీసుకెళ్ళాను ముగ్గురిని. ఓకే, రైట్. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, సరే. మొదటిగా ఈ సమూయేలు ఎందుకు ఉన్నాడు అక్కడ? సమూయేలు స్పెషాలిటీ ఏంటి? సమూయేలు యొక్క ప్రత్యేకత ఏంటి అనేది విషయం మాట్లాడుకుంటాం. ప్రార్థించే వారిలో మనం ఎందుకు లేము? ప్రార్థించే వారిలో మనం ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్, మొదటి విషయం ఏంటంటే, సమూయేలు పుట్టక ముందే ఆ తల్లి ప్రార్థన చేసింది. ఆ మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథం 10-11 వచనాలు. సైన్యములకు అధిపత్యగు యెహోవా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి వగు యెహోవా
నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల ఒక మగపిల్లను దయచేయము, వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. మొక్కుబడి అనండి ఒకసారి మాట. ఓకే, ఎందుకని సమూయేలే స్పెషల్ అంటే మొదటి విషయం ఏంటంటే మొక్కుబడి చేయబడిన వాడు, ఒక స్పెషల్ లైఫ్ స్టైల్ కోసం ప్రతిష్ఠించబడిన వాడు అని అర్థం. పుట్టక ముందే ఆ తల్లి వేడుకుంటుంది, నాకు ఒక్క మగపిల్లని అయ్యా, ఒక మగబిడ్డనిస్తే ఆ మగబిడ్డని ఏం చేస్తానంటే నీ సన్నిధిలో వదిలేస్తాను, నీ సన్నిధిలో ప్రతిష్ఠితుడిగా ఉంచుతాను. నాజీరు చేయబడినటువంటి వ్యక్తిగా స్పెషల్ లైఫ్ కోసం ఆ వ్యక్తిని నేను డెడికేట్ చేస్తాను, సపరేట్ చేస్తాను. ఒక్క మగబిడ్డ నీమని అడుగుతున్నాడు. ప్రార్థించిన వారిలో సమూయేలు ఎందుకున్నాడు అంటానికి కారణం నెంబర్ 1. ఇంకొక విషయం ఏంటంటే 99వ కీర్తన ఏదైతే ఉందో ఆ కీర్తన స్పెషాలిటీ ఏంటంటే యెహోవా రాజ్యం చేయుచున్నాడని మొదలవుతుంది. ముందు దాని గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసి అక్కడికి వద్దాం చూడండి ఒకసారి. ఎందుకని ఆ కాంటెక్స్ట్లో ఆ మాట స్పెసిఫిక్గా మధ్యలో ఎందుకు రాస్తుంది సమూయేలు పేరు, ఒక కీర్తన మధ్యలో సమూయేలు పేరు ఎందుకు రాస్తుంది అనేది ముందు మాట్లాడుకోవాలి. మొట్టమొదట 99వ కీర్తనలో యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ఆయన పరిశుద్ధుడు అని మొదలవుతుంది. ఆయన రాజ్యం చేస్తున్నాడు, ఆయన సింహాసనము అన్ని సింహాసనాల కంటే పైన, రాజ్యము, అధికారం, ప్రభుత్వం, ఆధిపత్యాలన్నిటికంటే పైన, ఇప్పుడు పేరు పొందిన ప్రతి నామము కంటే పైన, రాబో యుగాల్లో పేరు పొందినటువంటి ప్రతి నామము కంటే కూడా పైన ఆయనకి సీట్, ఆయన నామం, ఆయన పొజిషన్ ఆయనకి ఏర్పాటు చేయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. ఇక్కడ ఆ యొక్క సమూయేలు అందులో ఉండటానికి అది చెప్తూ యెహోవా రాజ్యం చేస్తున్నాడు, తర్వాత 2 యెహోవా పరిశుద్ధుడు అని చెప్పిన తర్వాత ఒకసారి కీర్తన చదువుతాను చూడండి ఒకసారి. 99వ కీర్తన అటే 99వ కీర్తన. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటి పైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించదరు, యెహోవా పరిశుద్ధుడు. 4వ వచనం. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచుచున్నావు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములు జరిగించుచున్నావు. 5వ వచనం. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ఇక్కడ దాకా చూస్తే ఆయన రాజ్యం చేస్తున్నాడనే మాట 1. 2 ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆ తర్వాత ఆయన నామము గొప్పది, స్తుతించబడేది, ఆయన పరిశుద్ధుడు. తర్వాత ఆయన నీతి న్యాయములను ప్రేమించే రాజును స్థిరపరుస్తాడు, అంతేకాకుండా నీతి న్యాయములు జరిగిస్తాడు. ఇంకొక మాట చెప్తాను ఇక్కడ, రాజ్యము దేవుని రాజ్యము అనే మాటలు వాడేటప్పుడు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. యేసయ్యను పిలాతు అడుగుతాడు, నీవు యోధులకు రాజువా అని అడిగినప్పుడు ఆయన ఏమన్నారు? ఓకే, ఆ తర్వాత ఇంకో మాట ఏంటంటే మీరు అనుకునే రాజ్యం కాదు అంటాడు. మీరందరూ అనుకునే రాజ్యం కాదు, నా రాజ్యము లోక సంబంధమైన రాజ్యం కాదు. ఈ భూమి మీద ఉన్న డెమోక్రటిక్, కమ్యూనిస్ట్, లేకపోతే ఇంకోటి అలాంటి సిస్టమ్స్తో కూడినటువంటి రాజ్యం కాదు. ఇది చాలా ప్రత్యేకమైన దేవుని యొక్క రాజ్యం. ఇది దేవుని యొక్క స్పిరిచువల్, ఆత్మ సంబంధమైన రాజ్యం. ఇది ఆయన ఏలుతూ ఉన్నాడు. అంతేకాదు మానవ రాజ్యములన్నిటి మీద ఆయన అధికారి అయి ఉన్నాడు. తనకి ఇష్టం వచ్చిన వారిని, తనకు నచ్చిన వారిని, తగ్గించుకున్న వారిని తీసుకెళ్ళి రాజ్య సింహాసనం మీద కూర్చోబెడతాడు. అంతేకాదు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించేవాడు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించేవాడు. తర్వాత అలా జరిగించేవాడు దేవుడు ఏలుచున్నాడు అనేది మొదట మనం గమనించిన తర్వాత ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడి యెహోవాను ఘనపరచుడి అని 5వ వచనం చూసిన తర్వాత 6వ వచనంలో ఎందుకు అంటే ఆయన యాజకులలో మోషే అహరోన్లు ఉన్నారు. ఆయన యాజకులలో మోషే అహరోన్లు ఉన్నారు. 2 ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో
సమూయేలు ఉన్నాడు. ఆయన నామం బట్టి, అంటే ఈ ముగ్గురిని స్పెషల్గా మాట్లాడుతూ యాజకత్వం చేసే విషయంలో మోషే అహరోన్లు ఉన్నట్టుగా ప్రార్థన చేసే వారిలో, యాచించే వారి విషయంలో ఎవరున్నారట? సమూయేలు ఉన్నాడు అని రాస్తుంది. తర్వాత కూడా చదువుతాను చూడండి ఒకసారి. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చును. 7 మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. యెహోవా మా దేవ, నీవు వారికి ఉత్తరమిచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. సెంటర్లో ఈ మాట రాసుంది. ఆయన సన్నిధిలో ఆయన నామమును బట్టి ప్రార్థించు వారిలో సమూయేలు ఉన్నాడు. ఈ సమూయేలు స్పెషాలిటీ ఏంటో మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదట ఈ సమూయేలు, ఆ దేవుని రాజ్యం ఎందుకు గొప్పది, దేవుని రాజ్యం పరిశుద్ధమైనది, దేవుని రాజ్యం స్పెషల్ అయి ఉండటానికి కారణం ఏంటంటే, ఆ రాజ్యంలో ఒక ప్రార్థనా పరుడు ఉన్నాడట. ఆయన పేరు సమూయేలు. ప్రార్థించేవాడు అంటే, గమనించండి, ప్రార్థించేవాడు అనే మాటకు అర్థం ఏంటంటే అడ్వకేట్ అని అర్థం. న్యాయమును వేడుకునేవాడు అని అర్థం. న్యాయాన్ని కోరుకునేవాడు, న్యాయం కోసం దేవుని సన్నిధిలో యాచించేవాడు ఒక అడ్వకేట్, ఒక ఉత్తరవాది, ఒక లాయర్ అని అర్థం. దేవా న్యాయం జరిగించు అని బ్రతిలాడుకొని తన క్లయింట్స్ పక్షంగా, లేకపోతే ఎవరి కోసమైతే తను నిలబడి ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనలకు, అనగా వారి కోసం ప్రార్థన చేసే స్థానంలో ఆయన ఉన్నాడు. ఎవరు? సమూయేలు. మరొకసారి చెప్పండి ఒకసారి. ప్రార్థన చేయు వారిలో, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉన్నాడు. అక్కడ మనం ఎందుకు లేము? మనం ఉండాలంటే ఏం చేయాలి? ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ఒకసారి. మొదటి విషయం మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా. ఆ సమూయేలు ఎందుకున్నాడు అంటే, ఈ మైక్ వేరేది ఇవ్వండి. సో సమూయేలు ఎందుకున్నాడు అంటే, నెంబర్ 1, మొట్టమొదటి విషయం, సమూయేలు పుట్టకముందే ఆమె అడిగింది, ఒక మగబిడ్డను నాకు ఇస్తే, దేవుణ్ణి అడిగింది, ఒక మగబిడ్డను నాకు ఇస్తే తన తల మీదికి క్షౌరపు కత్తి రానియక నాజీరు చేయబడినట్టుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. తల మీదికి క్షౌరపు కత్తి రానియకుండా నాజీరు చేయబడిన ప్రత్యేకమైన ప్రతిష్ఠితమైన జీవితం జీవించున్నట్లుగా నీ సన్నిధిలో నేను డెడికేట్ చేస్తాను అంటున్నాడు అని ప్రార్థన చేసింది ఆమె. అంటే మొదటి పాయింట్ మనం నేర్చుకోవాల్సింది, ఎందుకు సమూయేలే స్పెషల్ అంటే, సమూయేలు మాత్రమే ఎందుకు ప్రత్యేకమైన వాడు అంటానికి మొదటి విషయం ఏంటంటే, సమూయేలు మొక్కుబడి చేసుకున్నవాడు, మొక్కుబడి చేయబడినవాడు, లేదా దేవుని సన్నిధిలో ప్రతిష్ఠితుడుగా జీవించడం కోసం మొక్కుబడి చేయబడినవాడు. మొక్కుబడి చేయబడడం అంటే అర్థం ఏంటంటే, మరొకసారి, దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు అంటే, పరిశుద్ధుడు పరిశుద్ధుల ప్రార్థన వింటాడు. ఎవరి ప్రార్థన? పరిశుద్ధుల ప్రార్థన వింటాడు. పరిశుద్ధులు చేసే ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరతాయి. తర్వాత పరిశుద్ధులై ఉండటానికి మనల్ని పరిశుద్ధపరిచేది ఎవరు అని అడిగితే, నిన్ను నన్ను పరిశుద్ధపరిచేది, పరిశుద్ధత అంటే సపరేషన్ అని అర్థం, సపరేట్ అని అర్థం. నిన్ను నన్ను పరిశుద్ధపరిచేది ఎవరు? నిన్ను నన్ను పరిశుద్ధపరిచే అంశం ఏంటి అంటే, పరిశుద్ధపరిచే ఆయన నోటి మాట, ఆయన వాక్యం. వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది, శాంక్టిఫై చేస్తుంది, పరిశుద్ధత అనేది కలుగజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఒకసారి. ఆ పరిశుద్ధుడిగా జీవించడం కోసం ప్రతిష్ఠించబడిన వాడు ఎవరు? సమూయేలు. డెడికేట్ చేయబడిన వాడు. ఒక డెడికేటెడ్ లైఫ్ అని అర్థం. దేవుడు మనకి అందరికీ 24 గంటల సమయం ఇచ్చాడు రోజుకి. ఎంత చెప్పాలి ఒకసారి? ఎంత? ఓకే, 24 గంటల్లో దేవుడు ఎంత అడిగేది మనల్ని? ఎంత అడుగుతాడండి? ఇప్పుడు ఓకే, మీరు అన్న 2 hours 40 minutes ఎప్పుడు లెక్కేయాలంటే, గంటకు ఒకవేళ 100 నిమిషాలు ఉంటే మీరు చెప్పిన లెక్క సరిపోద్ది. గంటకు ఒకవేళ 100 minutes ఉంటే మీ లెక్క సరిపోద్ది. మరి అలా కాదు కదా. మీరు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు రోజుకి 24 గంటలు దేవుడు సమయం ఇస్తే అందులో 10% దేవునికి ఇవ్వాలంటే ఎంత ఇవ్వాలి?
ఏమండి ఎంత ఇద్దాం? ఇప్పుడు మ్యాథమెటిక్స్ క్లాస్ చెప్పాలి. రోజుకి ఎన్ని గంటలు చెప్పండి? 24 గంటలు. 24 గంటలని డైరెక్ట్గా 2 గంటల 40 నిమిషాలను డివైడ్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు? గంటకు 100 నిమిషాలు కాదు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు 24 గంటలని నిమిషాల్లోకి మార్చేయాలి. రోజుకి 24 గంటలని నిమిషాల్లోకి మారిస్తే ఏమైంది? ఒక రోజుకి ఎన్ని నిమిషాలంటే చెప్పండి? 1440. ఓకే, 1440 అంటే 1440 నిమిషాలు దేవుడు మనకు రోజుకి ఇచ్చాడు. అందులో దశమ భాగం అంటే ఏం చెప్పాలి మనం ఇప్పుడు? చెప్పండి. 144 మినిట్స్ కాదు, రాంగ్ ఆన్సర్. 1 hour 44 కాదండి అది మళ్ళీ. ఓకే చెప్పండి, 144 మినిట్స్ని మళ్ళీ గంటల్లోకి మార్చండి. చెప్పాలి. 1 hour 20. ఎవరు ట్రై కూడా చేయట్లేదు అసలు. కొంచెం అన్నీ ఆఫ్ చేసి పట్టేశారు అన్నీ. ఈరోజు మేమేం పని చేయమండి. 1 hour 2 hours 24 minutes. ఇప్పుడు లెక్క తేలింది. ఎంత? 2 గంటల 24 నిమిషాలు అనేది రోజుకి దశంభాగం. అది దశంభాగం నాది అన్నప్పుడు దేవుడు మనకిచ్చిన దాంట్లో నుంచి ఆయన అడిగేది దాన్ని ప్రతిష్ఠించి, ఇదిగో నాకు ఇచ్చినను నా మగబిడ్డని నీకు ఇస్తాను అని అన్నప్పుడు తొలిచూలు నాదని దేవుడు అడిగాడు. నువ్వు అడిగింది నీకు ఇస్తానని చెప్తుందామే. అర్థమైంది కదా? నీవు ఏదైతే ప్రతిష్ఠితమైన తొలిచూలు నీదన్నావు కదా, నేను నీకే వదిలేస్తాను అంటుందామే. ఇది కూడా అంతే. దేవుడు అడిగిన దాన్ని దేవునికి ఇస్తున్నాం, ప్రత్యేకిస్తున్నాం అంతే. సో 22 గంటల 24 నిమిషాలు ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో కేటాయించగలిగి ఆనందించగలిగే అంత, దేవుని సన్నిధిలో జీవించగలిగే అంత జీవితం గురించి నేను మాట్లాడుతున్నాను. మరొకసారి, ప్రార్థించే వాళ్ళు ఎవరు అంటే సంఘము అనే డెఫినేషన్ మాట్లాడుకున్నాం ముందు. కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. సంఘము అంటే 1, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు. క్రీస్తు యేసు మరణ పునరుత్థానాలను బట్టి పరిశుద్ధపరచబడిన వారిని సంఘం అంటాం. 1. 2, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు సంఘము అంటాం. 3, ప్రార్థన చేసే వాళ్ళని పరిశుద్ధులు అంటాం. దేవుని క్రీస్తు నామం పేరిట ప్రార్థన చేసే వారిని పరిశుద్ధులు అంటాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. ఆ పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడే విషయంలో మొదట ప్రతిష్ఠితుడై ఉన్నాడు సమూయేలు. అందుకే ప్రార్థించే వారిలో సమూయేలు ఉన్నాడు. ప్రార్థించే వాళ్ళు ఎవరున్నారు? సమూయేలు ఉన్నాడు. ఈరోజు మనం నేర్చుకునే విషయం, ఆ ప్రార్థించే వారిలో సమూయేలు ఉన్నాడు. మన పేరు ఎందుకు లేదు? లేకపోతే మన పేరు అక్కడ ఉండాలంటే ఇక అంతకంటే గొప్ప ఘనమైన విషయం ఇంకోటి లేదు. ఏమేం చేస్తాం? ఎంత గొప్ప పేరు, ఎంత కీర్తి, ఎంత ప్రతిష్ట మనం సంపాదించుకున్నా దేవుని సన్నిధిలో దేవుడు కోరుకునే ఒక పేరు ఉంది, టైటిల్ ఉంది, ఒక పొజిషన్ ఉంది, ఒక జాబ్ ఉంది, స్పిరిచువల్ జాబ్ ఉంది. దాని పేరు ప్రార్థన చేయడం. పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉండకు పిలువబడిన వారు, ప్రార్థించే వారిని సంఘం అంటాం. ఈ మూడిట్లో ఏది లేకున్నా మనం సంఘం కాదని అర్థం. ఓకే, ఏదన్నా ఒక తిట్టు, హెచ్చరిక, ఆదరణ కలిగించే ఒక మాట చెప్పామంటే కండెమ్ చేయడానికి, లేకపోతే మిమ్మల్ని దూషించడానికి, మిమ్మల్ని ఏదో చేయడానికి కాదు. ఆదామా నువ్వు ఎక్కడంటే పోయి పొదల చాటున దాచుకోవడానికి కాదు. ఆ దాచుకున్న వాళ్ళం మళ్ళీ దేవుని దగ్గరికి నడిపించబడ్డానికి. ఓకే, ఈ మాటలు విన్నప్పుడు, హెచ్చరిక నొందినప్పుడు ఆదరించబడండి. దేవా నీకు వందనాలు, నాతో మాట్లాడినందుకు వందనాలు అనాలి. అనండి గట్టిగా. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది. సో కండెమ్నేషన్, గిల్ట్లోకి నెట్టేయడానికి దేవుని వాక్యం రాదు. ఆదరణ మరియు హెచ్చరిక 2 కలిసి వస్తాయి. దేవుని వాక్యంలో ఏమేమి వస్తాయి? ఆదరణ మరియు హెచ్చరిక, ఆదరణ 2 కలిసి మన దగ్గరికి వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి ఒకసారి. మొట్టమొదటిది, ప్రతిష్ఠితుడుగా ఉండినటువంటి వ్యక్తి సమూయేలు, లేకపోతే మ్రొక్కుబడి చేయబడి ప్రత్యేకించబడిన వాడుగా జీవించాడు. ఓకే, దేవుని సన్నిధిలో జీవించడానికి వదిలివేయబడిన వాడు, సపరేట్ లైఫ్ కోసం డెడికేట్ చేయబడిన వాడు అని అర్థం. ఒక డెడికేటెడ్ లైఫ్ స్టైల్, డెడికేటెడ్ సమయం, డెడికేటెడ్ ప్లేస్, డెడికేటెడ్ థింగ్స్, డెడికేటెడ్ విషయాలు. ఇదిగో ఇది దేవుంది, ఇది దేవునికి, ఇది దేవుని సన్నిధిలో ఉండాలి. ఇదిగో మా ఇల్లంతా నాదే, కానీ ఒక మూల మాత్రం నేను ప్రార్థన చేసుకోవడానికి నేను డెడికేట్ చేస్తున్నాను దాన్ని. ఒక మూల లేకపోతే ఒక భాగాన్ని, ఇదిగో ఇక్కడ కూర్చొని నేను ప్రార్థన చేస్తాను. నేను ఒక రోజున ఇక్కడ కూర్చొని రోజు మోకరించి ఈ స్థలం నుంచి నేను ప్రార్థన చేస్తాను.
లేకపోతే ఇదిగో ఈ ఈ ఈ ఈ వస్తువు ఓన్లీ ప్రార్థన కోసం వాడతాను, దాన్ని డెడికేట్ చేయడం అంటాం. రైట్, అర్థమవుతుంది కదా. సో సమూయేలు డెడికేట్ చేయబడిన వాడు, మొక్కుబడి ద్వారా ప్రతిష్ఠించబడిన వాడు, నాజీరు చేయబడిన ప్రత్యేకమైన జీవితం గలవాడు. అంతేకాదు ప్రార్థన, దేవుడు పరిశుద్ధుల ప్రార్థన వింటాడు. తర్వాత ధర్మశాస్త్రం వినపడకుండా చెవి తొలగించుకును అని ప్రార్థన దేవునికి దానికంటే చేయకపోవడం మంచిది. ధర్మశాస్త్రం వినపడకుండా, దేవుని కట్టడలు వినపడకుండా, ఆయన న్యాయ విధులు వినపడకుండా చెవిని తొలగించుకొను అని ప్రార్థన దేవుని దృష్టికి హేయము. రెండో పాయింట్ మాట్లాడుకుందాం, చూడండి ఒకసారి. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయం 10వ వచనం. ఇది ఒక పాట ఉంటుంది, చిన్నపిల్లల పాట, సండే స్కూల్లో మేము నేర్చుకున్న పాట. అది ఏం పాట తెలుసా? చిన్న సమూయేలు ప్రార్థించను అని ఫస్ట్ ప్రేయర్. ఎవరి ప్రేయర్? సమూయేలు ఫస్ట్ ప్రార్థన. అది చిన్న సమూయేలు ప్రార్థించను, చిన్న ప్రార్థన. ఓకే, తెలుసా మీకు? ఎంతమంది తెలుసు ఈ పాట? ఈ తరం డిస్కనెక్ట్ అయిపోయింది. ఈ తరం వాళ్ళకి ఎవరికి తెలియదు ఈ పాట. మీకు తెలుసా అండి? పాత వాళ్ళకి, పాత సండే స్కూల్ పోయిన వాళ్ళకి. మీకు కూడా తెలియదే? చిన్న సమూయేలు ప్రార్థించను, చిన్న ప్రార్థన అనే పాట. ఏమంటారు, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టింది ఆ పాట ఎట్టనో, సండే స్కూల్లో ఈ పాట అలాంటిది అనమాట. రైట్, దేవునికి స్తోత్రం. లేకపోతే నేర్చుకోండి, తెలుసుకోండి, దాన్ని ఒకసారి చూడండి. ఆ పాటని చాలా బాగుంటుంది. ఆ పాట చిన్న 4 లైన్లు ఉంటుంది అంతే. చిన్న సమూయేలు ప్రార్థించను, ఎంత ప్రార్థన? ఫస్ట్ ప్రేయర్. అది చదవండి ఒకసారి, వాక్యం చదువుదాం. 3వ అధ్యాయం ఎంతమా? 10వ మొదటి సమూయేలు 3:10. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. ఇది చిన్న ప్రార్థన. సమూయేలు ఫస్ట్ ప్రేయర్. అది వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రేయర్ అంటే ఏమనాలి? సమూయేలు చిన్న ప్రార్థన ఏం చేశాడంటే, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, స్పీక్ లార్డ్, యువర్ సర్వెంట్ హియర్స్. చిన్న ప్రార్థన చేస్తున్నాడు సమూయేలు. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రేయర్. ఓకే, ఈ ప్రార్థన చేయడానికి ఏం ప్రార్థన చేశాడు ఆయన? నీ దాసుడు నేను ఆలకిస్తున్నాను, మాట్లాడయ్యా, ఆజ్ఞాపించు అంటున్నాడు. ఓకే, బాగా వినాలి ఒకసారి. ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి మనం. యాక్చువల్గా ఈ ప్రార్థన తను సొంతంగా చేసిన ప్రార్థన కాదు. ఈ ప్రార్థన తన సొంత ప్రార్థన కాదు. చిన్నోడు కదా. సమూయేలు నిద్రపోతున్నాడు మందిరంలో. నిద్రపోతున్నప్పుడు ఏలి పిలిచినప్పుడు, ఏలి పిలిచినట్టు ఆయనకి వినిపించింది. ఏలి అంటే అప్పటి ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు నన్ను పిలిచాడు అనుకొని దేవుడు పిలిస్తే ఆ స్వరం ఎలా వినిపించింది ఆయనకి? దేవుని స్వరం ఎలా ఉంటుంది అంటే ఒక బేస్లో ఒక, డోంట్ ఇమాజిన్ దట్. మరొకసారి చెప్తున్నాను ఈ మాట. దేవునికి స్వరూపము రూపం ఏది లేదు. ఓకే, దేవుని వాయిస్కి, ఇదిగో ఆయన మాడ్యులేషన్కి, లేకపోతే ఆ టోన్కి, దాన్ని అవి ఏవి ఒక డిఫైన్ ఒక పిక్చర్ లేదు. మరి ఈయనకి దేవుని స్వరం వినపడకుండా ఎవరి స్వరం వినిపించింది? తన ప్రధాన యాజకుడు, తన స్పిరిచువల్ లీడర్ అయినటువంటి ఏలి పిలిచినట్టు అనిపించిందట ఆయనకి. చాలామంది కళ్ళు వచ్చాయి. పాస్టర్ గారు మీరు నాకు కళ్ళు వచ్చారు. వచ్చింది నేను కాదు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. పాస్టర్ గారు కళ్ళు వచ్చారంటే నేను కాదు మాట్లాడేది, మీకు దేవుడు మాట్లాడుతున్నాడు మీతోని. ఓకే, వినండి ఒకసారి. నేనేం ఎవరి కల్లోకి పోను, నేను చాలా బిజీగా ఉంటాను. సరే, విషయం ఏంటంటే చూడండి ఒకసారి. ఏలి పిలిచాడనుకొని వెళ్ళి అడిగితే, ఏంటయ్యా అని అడిగినప్పుడు ఏలి చెప్పాడు, 2 సార్లు అయింది, 3వసారి ఏలికి అర్థమైపోయింది అన్నాడు. ఈసారి నీకు గనక ఆ స్వరం వినిపిస్తే ఏమనాలట? ఈ మాట చెప్పు అన్నట్ట. నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞాపించు అని చెప్పు అన్నాడు. ఈయన ఎలా చెప్తే అలాగే యాజ్ ఇట్ ఈస్గా అనేసాడు. సొంత ప్రార్థన కాదు అది. ఓకే, బాగా వినాలి ఒకసారి. ఎందుకు ప్రార్థించు వారిలో సమూయేలు ఉన్నాడు అంటానికి మనం మాట్లాడుకుంటున్నాం. రెండవ విషయం ఏంటంటే, తన యొక్క స్పిరిచువల్ లీడర్ ఏం చెప్పాడో యాజ్ ఇట్ ఈస్గా అలాగే చెప్పేశాడు. సొంత బ్రెయిన్ ఏం లేదు. ఇంకా పసిపిల్లల మనసు అంటాం చూసారా, ఏది చెప్తే అదే ప్రార్థన, ఏం మాట్లాడితే అదే మాట్లాడతాం. అర్థమవుతుంది కదా? ఓకే, ఆయన సొంత ప్రార్థన కాదు,
తన యొక్క ఏమంటాం స్పిరిచువల్ లీడర్ లేకపోతే ఆత్మీయ నాయకుడు, ఇదిగో నువ్వు ఈ మాట పలుకు అన్నాడు. వెళ్ళి దేవుడు పిలవగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పలికేశాడు. నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞాపించుము. యువర్ సర్వెంట్ స్పీక్ ఓ లార్డ్, యువర్ సర్వెంట్ హియర్స్. నువ్వేం చెప్పినా వినటానికి, చెప్పింది చేయడానికి నీ సేవకుడని నేను సిద్ధంగా ఉన్నాను. తెలిసి చెప్పిన మాట కాదు, తెలియక చెప్పింది. ఓకే, ఇప్పుడు ఇంత చిన్నతో దేవుడు మాట్లాడుతుంటే ఈ ఆత్మీయ నాయకుడేమో ఈ మాట ప్రార్థన చేయన్నాడు, చేశాడు, అయిపోయింది. చేసిన తర్వాత ఇప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? బాగా వినండి ఒకసారి మాట. దేవుడు సమూయేలుతో మాట్లాడేటప్పుడు ఎవరితో? మామూలుగా ఏలితో మాట్లాడుకోవచ్చుగా. దేవుడు మాట్లాడడానికి ఒక స్పెషల్ లైఫ్ కావాలి. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. ఏలిని బట్టి దేవుడు ఏలితో నేను నీతో మాట్లాడనని చెప్పేసి దేవుడు అటు మొహం తిప్పేశాడు. ఏలితో ఎందుకు మాట్లాడలేదంటే అనేక మార్లు మాట్లాడి చెప్పి వార్న్ చేసి, వార్నింగ్ ఇచ్చి, హెచ్చరించి, గద్దించి, ఇదిగో ఆదరించి, మంచిగా చెప్పి, బుజ్జగించి చెప్పి అన్నీ అయిపోయిన తర్వాత ఇక మాటలు ఆగిపోతాయి. ఆ మాటలు ఆగిపోయి ఎవరితో మాట్లాడాలా అని వెతుకుతుంటే అప్పుడు ఈ బాలుడైన సమూయేలు కనిపించాడు. బాలుడైన సమూయేలు దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ అద్భుతంగా చక్కగా భక్తి చేస్తున్నాడు. ఆ భక్తికి కారణం తన తల్లి. సో ఆ భక్తుడైనటువంటి సమూయేలుతో దేవుడు ఏలి గురించి ఏం జరగబోతుందో మొత్తం ఈయనకు చెప్పేశాడు. ఈ చిన్నోడికి అర్థమవుద్దా? ఓకే, మనం అంటాం, బాగా వినండి ఒకసారి ఈ మాట. ఎవరు బైబిల్ దగ్గరికి వస్తేనేమో ఈ పెద్ద పెద్ద విషయాలండి అర్థం కావని చెప్తారు. ఏది పిల్లలకి అర్థం కావండి అంటారు. వీళ్ళే తీసుకెళ్ళి మామూలుగా సినిమాలు చూపిస్తాం. సినిమాలో సర్టిఫికెట్స్ ఉంటాయి. 16+, 13+, 7 ఏళ్ళోడు 13+ మూవీ చూస్తాడు. మనమే దగ్గర నుండి చూపిస్తాం. అవి అర్థమైతే ఏం కాదు. బైబిల్ మాత్రం అర్థం కాకూడదు. అర్థం కాదంటే వాళ్ళకి పాపం. చిన్నపిల్లలు కదా, ఇవన్నీ ఎక్కువ వాళ్ళకి అర్థం కావు. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. సో దేవుడు సమూయేలుతో మాట్లాడేటప్పుడు ఏలి గురించి ఆయన చెప్పాల్సినంత, దేవుని మనసులో ఉన్నదంతా చెప్తే ఏలి వచ్చి సమూయేలు దగ్గరికి వచ్చి బ్రతిలాడుకుంటున్నాడు. ఎవరు? ఏలి వచ్చి సమూయేలుతో, ఒక వృద్ధుడైనటువంటి ఒక ప్రధాన యాజకుడు, ఒక బాలుడైన సమూయేలు దగ్గరికి వచ్చి దేవుడు ఈయనతో మాట్లాడాడు, దేవుడు ఏదో చెప్పుంటాడు ఈయనకి, నా గురించి ఏదో చెప్పుంటాడని అర్థమైపోయింది ఆయనకి. ఏమేం చెప్పాడో ఒక్కటి కూడా దాచిపెట్టకుండా మొత్తం నాకు చెప్పు. చెప్పకపోతే నువ్వు ఏదన్నా దాచిపెడితే అదేదైతే దాచిపెట్టావు అది నీ మీదకి వస్తుంది అంటాడు. ఓకే, నీతోనే ఏదో చెప్పుంటాడు కదా, అదంతా నాకు చెప్పు అంటాడు. తర్వాత చదువుకోండి, అది 3వ అధ్యాయంలో మీకు కనపడుతుంది అదంతా కూడా. సరే, ఏదేమైనా కూడా బాలుడైన సమూయేలు అనండి ఒకసారి. ఓకే, ప్రార్థించు వారిలో సమూయేలు ఎందుకున్నాడంటే సమూయేలు పుట్టక ముందే ఆ తల్లి తన యొక్క గర్భాన్ని, తన యొక్క జీవితాన్ని ప్రిపేర్ చేసింది. ఒక ప్రతిష్ఠితుడు నాకు కావాలి, ఒక్క మగబిడ్డని అయ్యా అని ప్రార్థన చేసింది. ఒక డెడికేటెడ్ పర్సనాలిటీ కావాలి మాకు అని ప్రార్థన చేసింది ఆ తల్లి. తర్వాత ఆ డెడికేటెడ్ పర్సనాలిటీ భూమి మీదకి వచ్చిన తర్వాత డెడికేట్ చేయబడినటువంటి ఆ బాలుడు మొదటి ప్రార్థన చేశాడు, ఇదిగో నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము, ఆజ్ఞాపించు అన్నాడు. ఆజ్ఞాపించు అంటే దేవుడు చెప్పాడు. ఆ ప్రార్థన జరిగిన విషయం, అందుకే సమూయేలు అనే మాటకి ఏల్ అంటే దేవుడు, క్షమ అంటే లిజన్ అని అర్థం. ఒకటి, దేవుడు ఈ మనిషి ప్రార్థన చేస్తే వింటాడు అని అర్థం వస్తుంది. 2, దేవుడు చెప్పేది వినేవాడు అని అర్థం ఇస్తుంది. 2 అర్థాలు ఉన్నాయి అందులో. ఓకే, ఈ సమూయేలు అనేవాడు దేవునికి ఏ ప్రార్థన చేసినా దేవుడు వింటాడు అనే ఒక అర్థం ఇస్తే, దేవుడు చెప్పింది వినేవాడు అనే అర్థం కూడా వస్తుంది. క్షమ అనే మాటకి వినుట అని అర్థం. హియర్ అండ్ లిసన్ అండ్ ఒబే. విని దాని ప్రకారం లోబడి దాన్ని అనుసరించి చేసేటప్పుడు దాన్ని క్షమ అంటాం. సమూయేలు అనే మాటకి అర్థం ఏంటంటే దేవుని స్వరం విని లోబడేవాడు అని అర్థం. తర్వాత ప్రార్థన చేస్తే, అందుకే ధర్మశాస్త్రం వినపడకుండా చెవి తొలగించుకొను అని ప్రార్థన దేవుని దృష్టికి హేయము, అసహ్యమట. దేవుడు వ్యతిరేకిస్తాడట, దేవుడు హేట్ చేస్తాడు అని అర్థం. ఇట్ ఈస్ హేట్ఫుల్ టు గాడ్.
ఇట్ ఈస్ హేట్ఫుల్ టు గాడ్. దేవుని దృష్టికి అది చాలా, దేవుడు దాన్ని ద్వేషిస్తాడు. దేవుడు చెప్పేది వినకుండా దేవునికి మనం చెప్పేది వినిపించాలని ప్రయత్నం చేయడం. గాడ్ హేట్స్ దట్ ప్రేయర్. అర్థమవుతుందని మాట్లాడేది. ఓకే, సామెతల గ్రంథంలో ఏ అధ్యాయం 28లో ఉందన్నమాట. తర్వాత చదువుకోండి, ఇప్పుడేమొద్దు. తర్వాత ఇది రెండవ విషయం. మొదటి విషయం డెడికేటెడ్ పర్సనాలిటీ సమూయేలు. రెండవ విషయం ఏం మాట్లాడుకున్నాం? బాలుడైన సమూయేలు చిన్న ప్రార్థన. దానికి ఏం పేరు పెట్టాలి అంటే, దానికి ఏమని పేరు పెట్టాలంటే ప్రార్థన కోసం ప్రత్యేకించబడిన వాడు, సెల్ఫ్లెస్ ప్రేయరర్ అని అర్థం. ఒక ఆయన నువ్వు ఇది చెప్పు అన్నాడు, అది చెప్పాడు. దేవుడు ఆయనకి ఏం చెప్పాడో అది రిటర్న్ చెప్పాడు. అంటే ఒక మీడియంగా ఉండదగినటువంటి వ్యక్తి ఒకరి కోసం నిలబడి ప్రార్థించాలన్నా, దేవుడు చెప్పింది వాళ్ళకి చెప్పాలన్నా ఈ వ్యక్తి సెల్ఫ్లెస్ పర్సన్ అయి ఉండాలి. అనగా నేను అనే స్వయం నుంచి అధిగమించిన వాడై ఉండాలి. 2, ఇక మూడవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. తన కమిట్మెంట్, తన యొక్క ప్రేయర్ విషయంలో తన కమిట్మెంట్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మూడవ అంశం గురించి చూడండి ఒకసారి. అదే సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం. ముందు ఈ మాట చదువుతాం, దానికంటే ముందు 7వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. 7వ అధ్యాయం 5వ వచనం. అంతటా సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేయునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించారు. ఆ దినము ఉపవాసం ఉన్నారు. యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని. నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించడం అంటే వాళ్ళు కుమ్మరించుకున్నారు అని అర్థం. తర్వాత నెక్స్ట్ కంటిన్యూ. యెహోవా దృష్టికి మేము పాపాత్ములము. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చువచ్చెను. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించున్నట్లు మా కొరకు ఆయన్ను ప్రార్థించుట మానవద్దు అని ప్రజలు వేడుకుంటున్నారు ఆయన్ని. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. అప్పటికి పరిస్థితి ఏంటో తెలుసా? ఈ సమయానికి వాళ్ళకి రాజు లేడు, కత్తి పట్టుకొని అందరినీ యుద్ధం చేసే ఒక లీడర్ లేడు వాళ్ళకి. కానీ ప్రార్థించేవాడు ఉన్నాడు. ఆమెనండి గట్టిగా బాగా వినాలి ఈ మాట. కత్తి పట్టుకొని అందరి ముందు నిలబడి సైన్యాన్ని లీడ్ చేసి ధైర్యం నూరిపోసి పదండి యుద్ధం చేద్దాం, గెలిచేద్దాం అని చెప్పి యుద్ధాలు చేసేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. కానీ అలాంటి సమయంలో సమూయేలు అనే ఒక ప్రార్థనా పరుడు ఉన్నాడు. ఈ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే చూడండి ఒకసారి. ప్రజలు వేడుకుంటున్నారు. మిస్పా అనే ప్లేస్కి తీసుకొచ్చి అక్కడ ప్రజలందరూ అక్కడ చేరి ఉండగా వారి పక్షంగా వాళ్ళు బ్రతిలాడుతున్నారు, అయ్యా మా కోసం ప్రార్థన చేయడం మానొద్దు. నిన్నెవరన్నా ప్రార్థన చేయమని అడిగారా? మా కోసం ప్రార్థన చేయని అడిగారా? అడిగారు అంటే నువ్వు చాలా కరెక్ట్ పొజిషన్లో ఉన్నావు అని అర్థం. ప్రార్థన చేయమని అడగడం వేరు. మీరు క్రైస్తవులండి, మీరు ప్రార్థన చేస్తే మాకు అవుతుంది అని ఎవరన్నా మిమ్మల్ని అంటే మీరు చాలా కరెక్ట్ పొజిషన్లో ఉన్నారని అర్థం. ఎందుకు తెలుసా? దేవుడు మనల్ని క్రీస్తు యేసు రక్తం నందు మనల్ని కడిగింది, పవిత్రపరిచింది. ఎందుకంటే రాజులైన యాజక సమూహంగా ఉంచడానికి. ఈ రాజులైన యాజక సమూహం అనే సంగతి వీళ్ళ కోసం, జనముల ఐశ్వర్యం వీళ్ళ కోసం వస్తుంది. ఎవరి కోసం? ఓకే, మరొకసారి చెప్తాను, బాగా వినండి ఒకసారి. క్రీస్తు యేసు రక్తమునందు పరిశుద్ధపరచడం ద్వారా మనం ఏమయ్యాం? రాజులైన యాజక సమూహంగా మార్చబడ్డాం. ఈ రాజులైన యాజక సమూహం కోసం ఏమొస్తుందట? జనముల ఐశ్వర్యం వీళ్ళ దగ్గర తీసుకురాబడుతుంది. సముద్ర వ్యాపారాలు వీళ్ళ తట్టదిప్పబడతాయి. ఓకే, బిజినెస్, డబ్బులు 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 బాగుంటాయి. ఎప్పుడు వస్తాయి తెలుసా? ఇదంతా మీకు యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఉంటుంది. ఓకే, జనముల ఐశ్వర్యం మీ తట్టు తిప్పబడును, సముద్ర వ్యాపారం మీ దగ్గరికి తీసుకురాబడును ఇవన్నీ చెప్పి నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిన తర్వాత అక్కడ అంటాడు, ప్రజలందరి చేత మీరు యాజకులు, పరిశుద్ధ యెహోవా దేవుని యాజకులని గుర్తించబడ్డప్పుడు అది మీరు అనుభవిస్తారంటాడు. అర్థమైంది కదా? చూడాలి పాస్టర్ గారు, ఉందా లేదా మాకు చెప్పండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం చదువు. మొదటి ఎన్నో వచనం? 61:5 ఫస్ట్. ఏంటిది అది? అది కాదు, దానికంటే ముందు 60వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. ఎస్,
నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పబడును, జనముల ఐశ్వర్యం నీ దగ్గర నీ వద్దకు వచ్చును, వంటల సమూహం మిద్యాను ఏఫాయిల చేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును, వారందరూ షేబు నుండి వచ్చెదరు. చాలు, ఇది ఇలా జరుగుతుంది అని చెప్పారు కదా. నెక్స్ట్ అధ్యాయం 61:5 వెళ్ళండి ఒకసారి. 61:5. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనంగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. అన్యులు నిలవబడి మీ మందల్ని మేపుతారు, పరదేశులు మీకు వ్యవసాయమును, ద్రాక్ష తోట కాపరులుగా ఉంటారు. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. ఎందుకు అంటే మీరు యెహోవాకు యాజకులు అని అనబడ్డప్పుడు వారు మా దేవుని పరిచారకులని, మీరు మా దేవుని పరిచారకులు అని మనుషులు మిమ్మల్ని గురించి చెప్పుకున్నప్పుడు జనముల ఐశ్వర్యము, అప్పుడు జనముల ఐశ్వర్యము మీరు అనుభవిస్తారు. వారి ప్రభావమును పొందుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పే విషయం అర్థమవుతుంది కదా. సో యాజకులు అనిపించుకోవాలి. నువ్వు ఉన్న చోట మనల్ని ఏమని పిలుస్తారు, మనల్ని ఏమనుకుంటారు? ఓకే, నీ దగ్గరికి వచ్చి మా కోసం మీరు ప్రార్థన చేస్తే మాకు అవుతుందండి, ప్రార్థన చేయండి అంటే మీరు కరెక్ట్ పొజిషన్లో ఉన్నారు, సరిగా వెళ్తున్నారని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, తర్వాత చూడండి ఒకసారి. అలా యెహోవా యాజకులు అని అనిపించుకోవడం కావాలి. తర్వాత ఇప్పుడు ఈ సమూయేలు దగ్గరికి ప్రజలందరూ వచ్చి ఫిలిస్తీన్లు వస్తున్నారు మా మీదికి, మేము వాళ్ళ చేతిలో చచ్చిపోతాం, మా జీవితాలు అయిపోయాయి అనుకునే టైంలో మా పక్షంగా ప్రార్థన చేయడం మానకండి అని బ్రతిమలాడుతున్నారు సమూయేలుతో. సమూయేలు గారు మా కోసం ప్రార్థన చేయడం ఆపకండి, డు నాట్ సీజ్ ద ప్రేయర్. ఆ ప్రార్థన ఆపకండి అయ్యా, మీరు ప్రార్థన చేస్తూ ఉండండి అన్నారు. కంటిన్యూ చేయమా ఒకసారి. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. అప్పుడు దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించి తర్వాత సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములను ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత వాళ్ళు ఓడిపోయారు. అంటే ఇప్పుడు ఎలా గెలిచాం మనం అంటే ప్రార్థన చేస్తున్నాం కాబట్టి గెలిచాం. ప్రార్థన గెలిపిస్తుంది. సమూయేలు ప్రార్థన ఇశ్రాయేలుకి గెలుపునిచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, అప్పుడు ఏ రాజు లేడు, ఏ దావీదు లేడు, ఏ సౌలు లేడు, ఏ యోనతాన్ లేడు, ఏ యుద్ధవీరులు ఎవరు లేరు అక్కడ. కానీ ప్రార్థన యోధుడైతే ఉన్నాడు అక్కడ. ఆమె అనండి గట్టిగా. ప్రార్థించే సమూయేలు అక్కడ ఉన్నాడు. మరొకసారి చెప్తున్నాను, వారిలో ప్రార్థించే సమూయేలు ఉన్నాడు అనే మాటని మాట్లాడుకుంటున్నాం మనం. ఎందుకు అంటానికి ఇప్పటిదాకా 3 విషయాలు మాట్లాడుకున్నాం. మొదటిది, ఆయన డెడికేట్ చేయబడినటువంటి వ్యక్తి. 2, వాక్యమును వినే విషయంలో సెల్ఫ్లెస్ పర్సన్. నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞాపించుము అనే వినే మనస్సు కలిగిన వాడు, దేవుని వాక్యాన్ని వినగలిగిన వాడు, దైవజనుడి యొక్క స్వరాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్టు చెప్పినవాడు. దేవునికి స్తోత్రం. ఇక 3వది మాట్లాడుకున్నాం. ఎప్పటిదాకా ఏం మాట్లాడుకున్నాం? యాజకుడు అనబడే స్థానంలో మా కోసం ప్రార్థన చేయండి అని అడిగించుకునే పరిస్థితిలో ప్రార్థన ఆపకండి అనే పరిస్థితిలో ఉన్నాడు. ఎప్పుడు తీవ్రమైనటువంటి శ్రమ, అద్భుతమైన ఘోరమైనటువంటి ఆ ప్రమాద అంచున ఉన్నప్పుడు వారు మా రక్షణ మీ ప్రార్థనలో ఉందని నమ్ముతున్నారు. మేము రక్షించబడతాం, ఈ సమస్య, ఈ ఛాలెంజ్ నుంచి మేము అధిగమించాలంటే అయ్యా మీరు ప్రార్థన చేస్తే మాకు కలుగుతుంది. ఆమె అనండి గట్టిగా. మనం ఎందుకు ప్రార్థన చేయమంటే నమ్మకం లేదు కాబట్టి ప్రార్థన చేయం. ఎందుకు చదవం బైబిల్ అంటే ఆ నమ్మకం లేదు కాబట్టి చదవం. సంఘంలో ఎందుకు ఉండము, ఎందుకు రాము అన్ని కూడికలకు అంటే మాకు నమ్మకం లేదు కాబట్టి రాము. సో విశ్వాసం అనేది పనిచేస్తూ ఉంది. ఇకపోతే గమనించండి ఒకసారి. సో బ్రతిల్లాడుకుంటున్నారు, మీ ప్రార్థన ఆపకండి అని. డు నాట్ సీజ్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థన ఆపొద్దు. దేవా మాట్లాడు, మీ దాసుడు ఆలకిస్తున్నాడని ఒక దగ్గర మాట్లాడుకుంటే, 3వది మాట్లాడుకున్నాం, ఆయన ప్రార్థన ఆపకు అని బ్రతిలాడుకుంటున్నారు మనుషులు. అంటే వాళ్ళందరూ ఆయన ప్రార్థనని ఎంత శక్తితో చూస్తున్నారో గమనించండి ఒకసారి.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన ఆ శక్తిని అనగా ప్రార్థన యొక్క ఆ ప్రార్థనలో ఏముందో వీళ్ళంతా గ్రహించి గమనించిన వారు. ఆమేనండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకో విషయం చూద్దాం ఒకసారి. దాని తర్వాత అధ్యాయం 8వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. 8వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. ఇంకొక మాట, న్యాయము తీర్చుటకై మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని. 8వ అధ్యాయం 6వ వచనం. న్యాయం తీర్చుటకై మాకు రాజు నియమించమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండేది. ఓకే, చాలా అంటే మాకు ఇంకా లాభం లేదు, మాకు ఒక రాజు కావాలి, రాజును నియమించని సమూయేలుని అడిగారట. సమూయేలుకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఈ బ్రదర్ వచ్చి నన్ను ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని అడిగారు. ఆయన నాకు నచ్చలేదు. అప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు నాకు నచ్చనోడి కోసం నేను ప్రార్థన చేయాలి. సమూయేలు దగ్గరికి ప్రజలందరూ వచ్చి ఏమడిగారంటే మాకు రాజు కావాలి. అంటే సమూయేలుకు నచ్చని విషయం అడిగి ప్రార్థన చేయమని మాకు నియమించమని అడుగుతున్నారు. ఇప్పుడు సమూయేలు తనకి నచ్చని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. చదవండి ఒకసారి, కంటిన్యూ. గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. ఏది ఆ ప్రతికూలమైనటువంటి విషయం కోసం ప్రార్థన చేస్తున్నాడు. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా ఏమన్నాడంటే జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ వారు నిన్ను కాదు విసర్జించింది, తమ్మును ఏలకుండా నన్నే విసర్జించారు. చూడండి ఒకసారి. ఓకే, సమూయేలుకు ప్రతికూలమైందంటే దేవుని కూడా ప్రతికూలమైనట్టేగా. దేవుడు అంటున్నాడు నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు, నిన్ను విసర్జించారు వారని. అయ్యా నీ ప్రార్థనలు మాకొద్దు, మాకు రాజు కావాలని అడిగారు వాళ్ళు. ప్రార్థన ద్వారా విజయం, ప్రార్థన ద్వారా యుద్ధాలు గెలిచాం ఇప్పటిదాకా. కానీ ఇట్లా బాగలేదు, వాళ్ళకి రాజు ఉన్నాడు, వీళ్ళకి రాజు ఉన్నాడు, వాళ్ళకి రాజు ఉన్నాడు, మాకు కూడా ఓ రాజు కావాలి. ఈ విషయం సమూయేలుకి ప్రతికూలంగా ఉంది, అయినా ప్రార్థన చేశాడు వీళ్ళు అడుగుతున్నారని. దానికి దేవుడు అంటున్నాడు వారు నిన్ను విసర్జించడం కాదు, వారిని ఏలకుండా నన్నే విసర్జించారు, వాళ్ళు చెప్పినట్టు చెయ్యి అన్నాడు. దేవుడు సమూయేలు ప్రార్థన ఆలకించను అని ఉంది. 6వ వచనంలో ఏమనుందమ్మా? సో శామ్యూయల్ ప్రేడ్ టు ద లార్డ్. ఆ తర్వాత సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసెను. కంటిన్యూ. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన అదంతా కల్లా సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించారు. సో ప్రతికూలమైనటువంటి విషయం కోసం కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని సన్నిధిలో నిలబడి తనకి ప్రతికూలమైనా సరే ప్రజలు ప్రార్థన చేయమన్నారు కాబట్టి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అడిగితే వాళ్ళు అడిగినట్టే చేద్దాం. వాళ్ళు ఏమని ప్రార్థన చేయమన్నారో అదే ప్రార్థన చేశారు ప్రజలు. ఇదిగో నాకు నచ్చింది నేను అడగట్లేదు, ప్రజలు ఏది అడిగారో నాకు ప్రతికూలమైన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత చూడండి ఒకసారి. ఇక ఇంకొక విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. 12వ అధ్యాయం చూడండి ఒకసారి. 16వ వచనం. మీరు నిలిచి చూచుచుండగా 12వ అధ్యాయం 16వ వచనం. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. గొప్ప కార్యమును కనిపెట్టండి. గోధుమ కోత కాలము ఇదే గదా. మీరు రాజును నిర్ణయింపమని అడిగినందు చేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయన్ను వేడుకొనుచున్నాను. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలుకును బహుగా భయపడి. జనులందరూ యెహోవాకు సమూయేలుకు భయపడ్డారట. ఆ భయపడడం కోసం ఒక సూచన చూపిస్తున్నా. వాళ్ళు అడిగింది చేద్దాం, కానీ వాళ్ళు చేసింది ఎంత కీడో వాళ్ళకి తెలియజేయాలని చెప్పి ఒక సూచన చూపిస్తూ దేవుడు ఈ సూచన చూపిస్తాడు దేవుడు అని ప్రార్థన చేసింది ఈయన. దేవుడు దానికి జవాబు ఇచ్చాడు. ఇకపోతే గమనించండి ఒకసారి. ఇక తన కమిట్మెంట్ గురించి జ్ఞాపకం చేస్తాను. మొదటిగా ప్రతిష్ఠితుడైనటువంటి సమూయేలు. అందరూ అనండి ఈ మాట. ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. మళ్ళీ చెప్తున్నాను, మీ నోట్స్లో కానీ మీ బుక్లో కానీ రాసి పెట్టుకోండి. ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను అనేది ఎంత నిజమో ఎంత అవసరమో
ప్రార్థన చేయవారిలో డాష్ 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 అని రాసి అందులో మన పేరు రాయాలి, అందులో నేను ఉండాలి, మనం ఉండాలి, మన పేరు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఒకసారి, వాక్యం చెప్పే వాళ్ళలో నువ్వు ఉన్నా లేకపోయినా, వాయిద్యాలు వాయించే వాళ్ళలో నువ్వు ఉన్నా లేకపోయినా, పాటలు పాడే వాళ్ళలో నువ్వు ఉన్నా లేకపోయినా, ప్రార్థన చేసే వాళ్ళలో మనం ఉండాలి. ఆమె నండి గట్టిగా. ఎందుకు సమయాలే ప్రత్యేకం అంటానికి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన ద్వారానే విజయాలు వచ్చాయి, ప్రార్థన ద్వారానే ఇశ్రాయేలు గెలిచారు, ప్రార్థన ద్వారానే తను ఎలాగ లీడ్ చేస్తాడో మనకు కనబడతా ఉంది. ప్రార్థన ద్వారా దేవుని స్వరాన్ని ప్రపంచానికి ప్రకటించాడు, న్యాయాధిపతిగా న్యాయం తీర్చాడు అని చూస్తున్నాం. ఇకపోతే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఇంకొక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేసి ఈ రోజుకి నేను ముగిస్తాను. 12వ అధ్యాయం 23వ వచనం. 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన. ఓకే, ప్రతికూలమైన అనుకూలమైన, మాకు నచ్చినా నచ్చకపోయినా, అవతల వాడు ప్రార్థన చేయమని ఒకటి అడిగాడు, నాకు నచ్చలేదు, నాకు నచ్చినా నచ్చకపోయినా, ప్రతికూలమైన అనుకూలమైన, ఇష్టమైన కష్టమైన, నేనైతే ప్రార్థన చేస్తాను. ఇది సమూయేలు యొక్క కమిట్మెంట్. అది నాట్ జస్ట్ కమిట్మెంట్. చూడండి ఒకసారి, కంటిన్యూ చేయము ఒకసారి, మళ్ళీ చదువు. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట నా మట్టుకు నేనైతే మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనవుదును. అది నాకు దూరమగును గాక. పాపము యెహోవాకు విరోధముగా. పాపం అంటే ఏంటో తెలుసా? దేవుని దృష్టికి ఘోరమైన పాపం అని 3 పాపాలు రాసున్నాయి బైబిల్లో. గ్రేట్ సిన్ అని 3 విషయాలు రాస్తున్నాయి. 1 నరహత్య, ఘోరమైన పాపం. జారత్వం, వ్యభిచారం, ఇది ఘోరమైన పాపం. 3 అపవిత్రత. ఎనీ కైండ్ ఆఫ్ అపవిత్రత ఏదైతే ఉందో అది ఘోరమైన పాపం. ఈ 3 పాపాలు ఏవైతే ఉన్నాయో ఇవి చేస్తే పాపము దాని యొక్క ప్రతిఫలం ఉంటుంది కదా, పర్యవసానాలు అనుభవించాలి కదా. పాపము పర్యవసానాలు అనుభవించడం అది ఎలాగో నేను ప్రార్థన చేయడం మానితే అది నాకు కలుగుతుంది అంటున్నాడు సమూయేలు. జాగ్రత్తగా వినండి ఒకసారి ఈ మాట. సమూయేలు యొక్క కమిట్మెంట్ అది. ఓకే, కమిట్మెంట్ మాత్రమే కాదు, తన తీర్మానం. ఫస్ట్ ఏమో ఓత్ అయితే, ఓవ్ అయితే, అనగా ఏమంటుందని ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాం? మొక్కుబడి. ఓకే, మొక్కుబడి అంటాంగా. ఓకే, మొక్కుబడి, నాట్ డెడికేటెడ్. ఫస్ట్ సమూయేలు తల్లి ఏం చేసింది? మొక్కుబడి చేసుకుంది. మొక్కుబడి చేసుకుంది అని ఉంది కదా. ఓకే, ఆ మొక్కుబడి చేసుకొని ఇంగ్లీష్లో వావ్ అదే అన్నీ ఒకేలాగా ఉంటాయి, నాకు అర్థం కాదు. సో మొక్కుబడి అంటాం. తర్వాత చూడండి ఒకసారి, ఆ మొక్కుబడి అయిన తర్వాత ఇప్పుడు ఏంటో తెలుసా? ఈ 12వ అధ్యాయంలో ఏం తెలుసా? ఓత్ అంటాం దీన్ని. ఓత్ అంటే ప్రమాణం చేయడం. ఏం ప్రమాణం చేస్తుందో తెలుసా? నాకు అనుకూలమైన ప్రతికూలమైన మీ కొరకైతే ఒకవేళ ప్రార్థన చేయడం మానితే ఘోరమైన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడనవుతాను నేను అంటున్నాడు. దాంతో సమానం అన్నమాట. మళ్ళీ చదవమా, మళ్ళీ చదువు. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనవుతాను. తర్వాత అది నాకు దూరమగును గాక. ఇందాకేమో ప్రజలు ఏమన్నారు? అయ్యా ప్రార్థన చేయడం మానకండి, డు నాట్ సీజ్ యువర్ ప్రేయర్, నీ ప్రార్థన ఆపకయ్యా అని వేడుకున్నారు ప్రజలు. ఇప్పుడు అదే సమూయేలు ఇక్కడ ఏమంటున్నాడంటే, తను స్వయంగా నా మట్టుకైతే, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, మీకు నచ్చినా నచ్చకపోయినా, నాకు అనుకూలమైన ప్రతికూలమైన, మీరు చెప్పే ప్రేయర్ పాయింట్ నాకు ఇష్టమైన ఇష్టం లేకపోయినా, మాకు రాజును చూడండి అంటే అది సమూయేలుకు ప్రతికూలమైందట, సమూయేలుకి నచ్చలేదట. అయినా సరే ప్రార్థన చేశాడు. మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడనవుతాను. ప్రార్థించు వారిలో, గట్టిగానండి, ప్రార్థించు వారిలో సమూయేలు ఉండెను. మనం ఎవరిలో ఉన్నాం? ఎవరి మధ్యలో ఉన్నాం? ఇది ప్రశ్న. ప్రార్థించు వారిలో సమూయేలు ఉండెను, ప్రార్థించు వారిలో నేను అని నా డాష్ అని చెప్పి నా పేరు రాసుకొని, నా పేరు అక్కడ ఉందా లేదా? ప్రార్థించే వాళ్ళ లిస్ట్లో నేను ఉండాలి.
అనండి ఒకసారి అన్నమాట. ఇది దేవుడు నీ నుంచి కోరుకునే గొప్ప విషయం. నువ్వు ఉన్న చోట, నువ్వు ఉన్న స్థలంలో, నువ్వు ఉన్న పొజిషన్లో, నువ్వు ఉన్న లొకాలిటీలో, నువ్వు ఉన్నటువంటి స్థానంలో నీ గురించి, నీ నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ప్రార్థించు వారిలో నా బిడ్డలు ఉండాలి. అండ్ ఈ మెసేజ్ నేను మాట్లాడేటప్పుడు, ఈ వాక్యం నేను చెప్పేటప్పుడు నాకున్న ఒకే ఒక ఇంటెన్షన్ ఏంటంటే, సంఘంలో ఉన్న చిన్న పిల్లల నుండి, చిన్న పిల్లలు ఈవెన్ దే డోంట్ నో వాట్ టు ప్రే, దే డోంట్ నో, వారు చెప్పింది చెప్పినట్టు పలికే పిల్లల దగ్గర నుంచి, వాళ్ళకి అర్థం కాకపోయినా పలుకుతారు కదా. బాలుడైన సమూయేలు, చిన్న సమూయేలు ప్రార్థించిన చిన్న ప్రార్థన ఏంటా ప్రార్థన? నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞాపించు అని యజమానుడు తన యొక్క ఆ యొక్క ఆత్మీయ నాయకుడు చెప్పిన ప్రార్థన యాజ్ ఇట్ ఈజ్గా అప్పచెప్పేశాడు. అలాంటి చెప్పింది చెప్పినట్టు చేసే ప్రార్థన చేసే ఏజ్ ఉన్నటువంటి చిన్న పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు సంఘం అంతా, పిల్లలు, కుటుంబాలన్నీ కూడా ప్రార్థనా పరుల చేత సంఘము నింపబడాలి. సంఘము ప్రార్థన చేసే వారిలో లెక్కించబడిన వాళ్ళతోనే ఉండాలి. ఆమెనండి గట్టిగా. ప్రార్థించే వారి కరువుతో కాదు, ప్రార్థించేవారు కరువు అయిపోయారు అనే పరిస్థితి రాకూడదు. ఏం కరువు ఉంది సంఘంలో అంటే, డబ్బులకి డబ్బులు ఉన్నాయి, పొజిషన్కి పొజిషన్ ఉంది, ఇన్ఫ్లుయెన్స్కి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వాక్యానికి వాక్యం ఉంది, తో అన్నీ కావాల్సినవన్నీ ఉన్నాయి. బట్ ప్రార్థించే వాళ్ళు ఎక్కడ? పక్షంగా నిలబడి, దేవుని పక్షంగా, దేవుని సమాజ పక్షంగా నిలబడి చేతులెత్తి, పరిశుద్ధ చేతులెత్తి ప్రార్థించే వాళ్ళు లేరు. లేకపోతే ప్రార్థించే వారిలో మనం ఉండాలి. దేవుడు కోరుకునే అంశం అది. మళ్ళొకసారి ఆ మాట అనండి. ఒకసారి నేను చెప్పిన మాట, ప్రార్థించే వారిలో నేను ఉండాలి అనండి. మళ్ళొకసారి అనండి. ఓకే, నువ్వు ఏ గ్రూప్లో ఉన్నావో, ఎక్కడున్నా సరే, ఎక్కడ ఉండాలి? నువ్వు ప్రార్థించే వారిలో ఉండాలి. సమూయేలే ఎందుకున్నాడు అంటానికి ఆయన క్యారెక్టర్ని మనం స్టడీ చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఓత్ ఏంటంటే, తన ప్రమాణం ఏంటంటే, ఒకవేళ నేను ప్రార్థించటం మానితే యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడనవుతాను, ఘోరమైన పాపానికి పర్యవసానం అవన్నీ నా మీదకి వచ్చునుగాక అంటున్నాడు. ప్రజలేమో నీ ప్రార్థన ఆపకయ్యా అంటే, నేను ప్రార్థన ఆపితే నేను విరోధంగా పాపం చేసిన వాడను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. ఇక చివరి అంశాన్ని ఒక్కటి జ్ఞాపకం చేస్తాను. ఇది చాలా శక్తివంతమైనటువంటి విషయం. లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్, ఫైనల్ పాయింట్ సమూయేలు గురించి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను జస్ట్ అవుట్లైన్స్ మాత్రమే. ఎన్ని విషయాలు మాట్లాడుకునేప్పటిదాకా 5 విషయాలు మాట్లాడుకున్నాం. 5th వన్ ఇప్పుడు మాట్లాడుకుంటాం. వాట్ ఈస్ ద లాస్ట్ వన్? చదవండి ఒకసారి. 16వ అధ్యాయం 1వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవు ఎంతకాలం దుఃఖిస్తావు? నీ కొమ్మును తైలముతో నింపు. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించాను. సమూయేలు, నేను ఎట్లు వెళ్ళుదును? చాలు. ఇందులో ఏం ప్రార్థన ఉంది? అందులో ఏమైనా ప్రార్థన ఉందా? మళ్ళీ చూడండి ఒకసారి. ఏం చదివారు మీరు? 1వ వచనం. అందులో ప్రార్థన ఏముంది? సమూయేలు దుఃఖిస్తున్నాడు అనండి ఒకసారి మాట. దుఃఖపడుతున్న సమూయేలు. ఓకే, ఇంతకీ ఆయన దుఃఖానికి కారణం ఏంటి? సౌలు కదా. ఓకే, సౌలును దేవుడు విసర్జించాడు. దేవుడు విసర్జించిన సౌలు పక్షంగా, ఇశ్రాయేలు పక్షంగా నిలబడి ప్రార్థన చేస్తూ దుఃఖిస్తున్నాడట. దేవుడు అంటున్నాడు, ఎంతకాలం చేస్తావు? ఒకటే ప్రార్థన. అంటే దాన్ని మన భాషలో చెప్పమంటే ఒకటే ప్రేయర్ పాయింట్. అడిగిందే అడుగుతున్నాం. ఎన్ని రోజులు అడుగుతావు? ఎక్కువ క్వశ్చన్. అర్థమైంది కదా? సమూయేలు. ఓకే, ఇందాకనేమో ముందేం మాట్లాడుకున్నాం మనము? ఒక 5 అంశాలు మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా. ఇది 5వది. చిన్నప్పుడే, ఏమీ తెలియనప్పుడే, ఏమీ ఎరగనప్పుడే ప్రార్థన, ఈ మాట చెప్పంటే ఆ ప్రార్థన చేశాడు. దేవుడు ఆయనతో మాట్లాడాడు. అంటే అంత ప్లెయిన్ పేపర్ తను, అంత ప్యూర్ పర్సన్ అనమాట, డెడికేటెడ్ పర్సన్. తర్వాత మాట్లాడుకుని ఆ ప్రార్థన ఆపని ప్రార్థన.
ఓకే, ప్రజలందరూ బతిలాడుకుని నువ్వు ప్రార్థన ఆపకు అనే స్థాయి ప్రార్థన ఆయనది. తర్వాత మనం మాట్లాడుకున్నాం, ఒకవేళ నేను ప్రార్థన ఆపితే యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడిని అవుతానని మాట్లాడుకున్నాం. ఇదేంటిదంటే ఒకే ప్రేయర్ పాయింట్ కోసం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తాం? ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే ఒకే ప్రేయర్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సౌలు విషయంలో ఏదన్నా ఒక నిర్ణయం తీసుకో అయ్యా, ఇశ్రాయేలు నీ ప్రజలు కదా, ఈ ప్రజల మీద ఇంకో రాజును ఏర్పాటు చేయి, ఏదో ఒకటి చెయ్యి, ఇదిగో ఈ సౌలు ఏం చేయాలి? బాగా వినండి ఒకసారి. సమస్య ఏంటో తెలుసా? సమస్య ఏంటంటే సౌలును రాజుగా అపాయింట్ చేశారు, ప్రజలు కోరుకున్నారు, ప్రార్థన చేశారు, దేవుడు అంగీకరించాడు. జవాబుగా సౌలును అనాయింట్ చేశారు, సౌలు రాజు అయిపోయాడు. బాగా వినాలి ఈ మాట. సౌలు రాజు అయిన తర్వాత సౌలు పొజిషన్ ఏదైతుందో, సౌలు స్థానం నుంచి సౌలును తొలగించడం చాలా కష్టమైన పని. ఓకే, సంఘంలో కానివ్వండి, ఈవెన్ మీ వర్క్ ప్లేస్లో కానివ్వండి, ఒకరికి ఒక పొజిషన్ ఇస్తారు, ఈ పని మీరు చేయండి అని చెప్తారు. ఆ పని చేసి ఆయన ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? సింపుల్గా తొలగించేసి ఇంకోరిని పెట్టుకుంటారు. అంతేగా, నువ్వు ఫెయిల్ అయ్యావు, సో అండ్ సో రీజన్ బట్టి నువ్వు ఫెయిల్ అయ్యావు కాబట్టి నువ్వు పక్క జరిగి ఇంకొకరిని అపాయింట్ చేస్తారు. కానీ దేవుని రాజ్యంలో చాలా కష్టమైన పని. ఒక మనిషికి ఒక బాధ్యత అప్పగించిన తర్వాత ఆ వ్యక్తి పని చేయకపోతే ఆ వ్యక్తిని అక్కడి నుంచి తొలగించడం కానీ, ఆ వ్యక్తిని రీప్లేస్ చేయడం కానీ అత్యంత క్లిష్టమైన పని. ఒక పక్క ముందుకు కదలలేం, వెనక్కి జరగలేం, ఒక మాట అనలేం, ఓ మాట కాదనలేం, ఓ మాట అవుననలేం, గట్టిగా అడగలేం, ఇంకెదురు చూస్తూ ఉండాల్సిందే. మళ్ళీ చెప్తున్నాను, ఒక మనిషికి ఒక బాధ్యత అప్పగించిన తర్వాత ఆ వ్యక్తి నుంచి అది లాగేయడం చాలా కష్టం దేవుని రాజ్యంలో. ఇప్పుడు సౌలు రాజై ఉన్నాడు. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ సౌలు కోసం, ఇశ్రాయేల్ ప్రజల కోసం, ఇశ్రాయేల్ రాజ్యం కోసం సమూయేలు కొన్ని రోజుల నుంచి ఒకే ప్రేయర్ పాయింట్ చేస్తున్నాడు. ఒకటే ప్రేయర్ పాయింట్, ఒకే ప్రేయర్ పాయింట్ ఎన్ని రోజులు చేస్తాం మనం? ఎక్కువ లెక్క ఎన్ని రోజులు చేసి ఉంటారు మీరు? 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు వదిలేసి ఉంటాంగా, చేసి 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 ఇంక అయిపోద్ది. ఊరికి ఏం అడుగుతాం? సరే, క్వశ్చన్ ఇంకోటి అడగాలి ఇక్కడ. ఎన్ని సంవత్సరాలు చేస్తుంటాడు ఈ ప్రార్థన? ఎంతకాలం దుఃఖిస్తావని అన్నాడుగా దేవుడు. అంటే మన భాషలో ఇంకా ఒకటే ప్రేయర్ పాయింట్ ఎన్ని రోజులు చేస్తావు అంటున్నాడు దేవుడు. సరే, ఇంతకీ ఎన్ని సంవత్సరాలు చేస్తుండొచ్చు వచ్చిన ప్రార్థన? చెప్పాలి. అప్రాక్సిమేట్లీ వైల్డ్ గెస్, ఓ 10 years. సరే, సౌలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? మీరు ఆన్సర్ చెప్పాక పక్క తిరిగి చూడొద్దు, మీరు ఇటు చెప్పి వెనక్కి తిరిగి. సౌలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 40 years. సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సౌలు 2 సంవత్సరాలు పరిపాలించాడట. ఎంత? నేను కాదు, బైబిల్ చెప్తుంది. 13వ ఎన్నో అధ్యాయం 13th 1, 13:1 చూడండి ఒకసారి. సౌలు 30 ఏండ్ల వాడై ఏలనారంభించెను. అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలు 2 సంవత్సరములు ఇశ్రాయేలుని ఏలను. పాస్ట్ టెన్స్ అయిపోయింది. కానీ మొత్తం ఏలింది ఎంత? హిస్టారికల్గా చూస్తేనే 40 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? 2 సంవత్సరాలు. అంటే 2 సంవత్సరాలకి దేవుడు ఆశ వదిలేశాడు, లేకపోతే రిటైర్ అయిపోయాడు అనమాట. మరి అయినా రాజే. ఇంకో విషయం తెలుసా? అప్పటికి దావీదు పుట్టలేదు. అంటే దావీదు పుట్టేదాకా దేవుడు వెయిట్ చేస్తున్నాడు. సో దావీదు పుట్టడం కొరకు దేవుడు వెయిట్ చేస్తున్నాడు. సమూయేలేమో రోజు ఒకటే ప్రేయర్ పాయింట్ ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు చేసి ఉంటాడు ఇప్పుడు చెప్పండి మళ్ళీ గట్టిగా? అంటే మొదటి 2 సంవత్సరాలు మాత్రమే దేవుని చిత్తంలో నడిచిన సౌలు, మిగిలినదంతా ఆయన సొంత చిత్తమే. మన పొజిషన్ మంచిగా ఉన్నంత మాత్రాన మనం మంచిగా ఉన్నట్టు కాదు. మళ్ళీ చెప్తున్నాను, మనకి ఏ ఇబ్బంది లేనంత మాత్రాన ఇబ్బందులు మనం కరెక్ట్గా ఉన్నట్టు కాదు. ఇబ్బందులు ఉన్నంత మాత్రాన మనం ఏం చెడ్డోళ్ళం కాదు. అర్థమవుతుందనే మాట్లాడేది. సో సౌలు 38 సంవత్సరాలు రాజుగా ఉండొచ్చుగాక, బట్ దేవుని దృష్టిలో మాత్రం సౌలు రాజు కాదు. వాక్యం ప్రకారం సౌలు రాజు కాదు. మరి ఎందుకని కంటిన్యూ అవుతున్నాడు అంటే, చెప్పాను కదా, వెనక్కి తీసుకోలేము తొందరగా.
వెనక్కి తీసుకోవాలంటే ఈ సౌలుని మించినోడు ఇంకొకటి రావాలి. ఆ ఒక్కడి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రార్థన చేస్తున్నాడు, ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ ఆ గర్భంలో ఉండగానే ఆయన కోసం ప్రార్థన చేయబడతా ఉంది. దావీదు పుట్టకముందే దావీదు కోసం ప్రార్థన చేయబడతా ఉంది. సమూయేలు ప్రార్థన అంటే అంత గొప్పది. ఆమె నండి గట్టిగా. సో ఒకే విషయం కోసం, ఇంకోటి అర్థమైనా అర్థం కాకపోయినా ప్రార్థన చేసేవాడు సమూయేలు. ప్రార్థన చేసే విషయంలో కమిట్మెంట్ కలిగిన వాడు, ప్రమాణం చేసుకొని ప్రార్థన చేయకపోతే పాపం కలుగును గాక అనే ఒక తీర్మానం కలిగిన వాడు సమూయేలు. ఆ ప్రార్థనని అన్సీజింగ్ అనగా ఆపకుండా ప్రార్థన చేసేవాడు సమూయేలు. నువ్వు ప్రార్థన ఆపకని ప్రజలతో అడిగించుకునేవాడు సమూయేలు. ఇక చివరికి వచ్చేసరికి ఒకే ప్రేయర్ పార్టీని కంటిన్యూస్గా చేసేవాడు సమూయేలు. అన్న దగ్గర రాసి ఈ వాక్యము ఇంటలెక్చువల్ అనగా ఓకే. మోషే ఒక ప్రార్థన చేస్తాడు. మోషే ప్రార్థన అని ఉంటుంది బైబిల్లో. ఎక్కడ ఉంటుంది తెలుసా? బైబిల్లో మోషే ప్రార్థన అని ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? 90వ కీర్తన. ఏమండి 90వ కీర్తనలో మోషే ప్రార్థన ఉంటుంది. మోషే 17 వచనాలు ప్రార్థన చేస్తే మొదటి 11 వచనాలు ఏం అడగలేదు ఆయన. 11వ వచనంలో 12వ వచనంలో అడుగుతాడు మొదటిసారి. ఏమంటారు తెలుసా? నీవు మాకు ఫస్ట్ ప్రేయర్ పాయింట్ ఏంటో తెలుసా? జ్ఞాన హృదయం అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అనాలి. దేవా మాకు జ్ఞాన హృదయం కలుగజేయము అని ప్రార్థన చేస్తాడు. అంటే ఏంటో తెలుసా? జ్ఞాన కండ్లు, జ్ఞాన చెవులు, జ్ఞాన బ్రెయిన్, జ్ఞాన నాలుక, జ్ఞాన ఇవన్నీ అడగల, జ్ఞాన హృదయం. ఎందుకు జ్ఞాన హృదయం అంటే బాగా వినాలి ఒకసారి మాట. విజ్డమ్ అనేది మైండ్కి కాదు కావాల్సింది, విజ్డమ్ అనేది హార్ట్కి కావాలి. ఓకే, మైండ్కి తీసుకుంటే ఏమవుద్ది? గుర్తుపెట్టుకుంటాం, మర్చిపోతాం. ర్యాండమ్గా పట్టుకొని లాస్ట్ వీక్ ఏం మాట్లాడని చెప్పండి అని అడిగాను అనుకోండి, ఫస్ట్ బెంచ్ నుంచి లాస్ట్ బెంచ్ దాకా లాస్ట్ వీక్ ఏం మాట్లాడుకునేసరికి ఇప్పుడు మళ్ళీ ఆలోచనలు పడాలి. ఓకే, సో పాయింట్ ఏంటంటే మర్చిపోతాం జనరల్గా, ఒకటి వచ్చాక ఇంకోటి వెళ్ళిపోద్ది. కానీ పాయింట్ ఏంటంటే అదే విజ్డమ్ హార్ట్కి వస్తాయి, దాన్ని అనుసరిస్తాం, అనుభవిస్తాం. విజ్డమ్ ఎక్కడికి కావాలి? హార్ట్. జ్ఞాన హృదయం కలుగజేయ అన్నాడు. జ్ఞాన బ్రెయిన్ ఇవ్వమని అడగలేదు, లేకపోతే జ్ఞాన నాలుగు ఇవ్వమని అడగలే, జ్ఞాన కండ్లు ఇవ్వమని అడగలే, జ్ఞానం ముఖ్యం అని అడగల, జ్ఞాన హృదయం. మాకు జ్ఞాన హృదయం కలుగజేయమని అడుగుతున్నాడు. సో ఈ మాటలు, ఈ వాక్యము కేవలం విని వదిలేసేది, పాయింట్లు రాసుకునేది కాదు, అనుసరించేది. ఆమెనండి గట్టిగా, అనుసరించేది, జ్ఞాన హృదయంతో చూసే విషయం ఇది. సో చివరిగా గమనించండి ఒకసారి, ఏంటి ఆ పాయింట్ అంటే, ఒకటే పాయింట్ని కన్సిస్టెంట్గా చేస్తూ ఉన్నాడు. కన్సిస్టెంట్ ప్రేయర్, ఒక్కటే పాయింట్ పట్టుకొని ఎన్ని సంవత్సరాలు, 38 సంవత్సరాలుగా ఒకటే ప్రేయర్ పాయింటా, ఇంకా జాలే లే అని చెప్తున్నాడు. నీ ప్రార్థనకి జవాబు ఇవ్వడానికే ఇదిగో లేచి ఇంకా బయలుదేరు అని చెప్తున్నాడు. అప్పటిదాకా ఈ సమూయేలు అక్కడే ఉన్నాడు కదలకుండా. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా? చూడండి ఒకసారి, సమూయేలు కన్సిస్టెంట్ ప్రేయర్, అన్సీజింగ్ ప్రేయర్, ఓకే, కమిట్మెంట్ ప్రేయర్, ఓకే. తర్వాత ఏమంటామంటే ఆ ప్రేయర్లో ఎప్పటికీ ఏమంటామంటే ప్రజలు అడుగుతారు, నువ్వు మా ప్రార్థన ఆపకయ్యా, మా కోసం చేస్తూనే ఉండండి అయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో ఈ మాటలన్నీ మన హృదయంలో నింపుకుందాం. ప్రార్థించు వారిలో మనం ఉన్నామా లేదా? ఆ ప్రార్థించు వారిలో నేను ఉండాలి. ఇది దేవుడు మన నుంచి కోరుకునే విషయం. దేనికోసం ప్రార్థన చేద్దాం? ఏమిటి కోసం ప్రార్థన చేద్దాం? చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. సౌలుని ఎందుకు తీసేశారు తెలుసా? సౌలు ప్రాబ్లం ఏంటంటే ఆ ఒక్క 2 సంవత్సరాలే దేవుని చిత్తం చేశాడు. తర్వాత అంతా ఆయన సొంత చిత్తమే. ఓకే, అంతా ఆయన సొంత చిత్తమే. ఆ సొంత చిత్తంలో ఇంకేం చేస్తాడు తెలుసా? చెప్పిన పని ఒకటి ఉంటే ఆయనకు అర్థమైంది చేస్తాడు, ఆయనకి ఇష్టం వచ్చింది చేస్తాడు. బలులు అర్పించడానికి పశువులు తీసుకొని వస్తాడు. ఏమంటాడు తెలుసా? నీ దేవునికి బలిగా అర్పించడానికి తీసుకొచ్చాను అంటాడు. నీ దేవునికి బలు అర్పించడానికి తీసుకొచ్చాను. దీన్ని ఒక దైవజనుడు ఏమంటాడు తెలుసా? కవర్స్ ఎవ్రీథింగ్ అంటాడు. కవర్ అంటే ఏం తెలుసా? ఆఫరింగ్ కవర్. చేయాల్సిందంతా చేసి ఒక ఆఫరింగ్ కవర్ ఇస్తే చాలు, అన్నీ కవర్ అయిపోతాయి అనుకుంటాం. సౌల్ ద మెంటాలిటీ.
అప్పుడు సమయలు ఏమంటాడు తెలుసా? బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. కవర్ నాట్ కవర్స్ ఎవ్రీథింగ్. సో మనము బలులు అర్పించుట కంటే, అర్పణలు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఆ శ్రేష్టమైన మాట వినేవారు ప్రార్థనలో ప్రార్థించేవారై ఉండాలి. ప్రార్థన చేసే వారిలో మనమందరము ఉందుముగాక. అందరం లేచిపడదాం ఒకసారి. ఈ భూమి మీద మనకి ఇవ్వబడిన జాబ్ అది, ప్రార్థన చేయడం. కొంత సమయాన్ని కేటాయించి సంఘం కోసం, సంఘ అవసరాల కోసం, దేవుని ప్రజల కోసం, దేవుని సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేయడం దేవుడు మన నుంచి కోరుకునే గొప్ప విషయం అది. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీవిద్దాం అందరం. ఇప్పటిదాకా విన్న మాటల్లో హెచ్చరిక మరియు ఆదరణ, హెచ్చరిక మరియు ఆదరణ దగ్గరికి మనం వస్తున్నాం. అందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా దేవా, మీకు వందనాలు నాయనా. ఇదిగో నా కోసం నన్ను, ఇదిగో వాక్యం ద్వారా నన్ను దర్శించినందుకు మీకు వందనాలు. వాక్య ప్రత్యక్షతను మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. స్తోత్రునైనా దినము దయచేసినందుకు మీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రము, స్తోత్రనైనా. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు దయచేయండి. ఇదిగో స్తోత్రనైనా మీకు వందనాలు. ఇదిగో మాట వినుట శ్రేష్టమన్న మీ మాటను బట్టి మీకు వందనాలు. మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇదిగో జ్ఞాన హృదయం కలుగజేయండి. ఇదిగో జ్ఞానాత్మచే నింపమని ప్రార్థన చేస్తున్నాం. వందనాలు, స్తోత్రనైనా. ఇదిగో కీలకమైనటువంటి దేవుని ప్రజలు, దేవుని కుటుంబం కోసం ప్రార్థన చేసే భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. స్తోత్రనైనా మీకు వందనాలు. మీ సన్నిధిలో ప్రార్థన చేసే భాగ్యమును బట్టి మీకు వందనాలు. ఇదిగో యాజకులుగాను ప్రార్థించేవారిగా మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు. స్తోత్రనైనా. ఇదిగో ఎవరి కోసం మేము ప్రార్థన చేయాలో, ఎవరి మధ్యలో మమ్మల్ని ఉంచారో వారి కోసం నిరంతరం ప్రార్థించే వారంగా మేము ఉంటకు సహాయం దయచేయండి. వారి కుటుంబాల కోసం, వారి క్షేమం కోసం, వారి ఆరోగ్యం కోసం, వారి నెమ్మది కోసం, వారి సమాధానం కోసం ప్రార్థించేవారిగా ఉండటానికి సహాయం దయచేయండి ప్రభు. మీకు వందనాలు, స్తోత్రనైనా. ఇదిగో ఈరోజు మరొకసారి ప్రార్థించకపోతే ఇదిగో మేము పాపం చేసిన వారం అవుతామని సమయం లాంటి జీవితాన్ని మాకు దయచేయండి. అలాంటి కమిట్మెంట్ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో కన్సిస్టెంట్గా ప్రార్థన చేయడం నేర్పించండి. అన్సీజింగ్గా ప్రార్థన చేయడానికి ఇదిగో కృపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రేయర్ వితౌట్ సీజ్ అన్న మాటను బట్టి మీకు వందనాలు. ఆగకుండా, ఆపకుండా ప్రార్థనలు కొనసాగించే వారమే ఉండటానికి సహాయం దయచండి. సంఘ క్షేమాభివృద్ధి కోసం, వ్యక్తిగత ఇదిగో క్షేమాభివృద్ధి కోసం ప్రార్థనలు సంఘంలో నిరంతరం ఉండునుగాక. ప్రార్థించే వారిలో సంఘమంతా ఉండునుగాక. వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ బిడ్డల మీద మీ కనుదృష్టి ఉంచండి, దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఘనకార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు ఇదిగో ఈ సంఘం అంతట్లో అంతకంతకు జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. మీకే వందనాలు. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రమైనా మీకు వందనాలు. ఈ సమయంలో ఆయన ప్రభు ఏకీవించిన మీ బిడ్డలందరి మీద మీ కనుదృష్టి ఉంచండి. ప్రార్థన ఆత్మను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ దినపు ఇదిగో అవసరం కోసం, ఇదిగో పరిస్థితులన్నిటి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రత్యేకంగా నాయ ప్రభా ఏకీవించిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వాటన్నిటిలో అధిగమించడానికి అవసరమైన జ్ఞానము, ప్రత్యక్షత, మనస్సు మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు, వందనాలు. అందరం ప్రార్థనలో ఉందాం. ఈరోజు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు అని చెప్పి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ప్రార్థించే వారిలో నేను ఉందునుగాక, ప్రార్థించే వారిలో నేను ఉందునుగాక. యెహోవా నామమును బట్టి ప్రార్థించే వారిలో మేమందరము ఉందుముగాక. సంఘము ప్రార్థనా పరులతో నిండునుగాక. ప్రతిరోజు ఒక అంశం కోసం మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థించే వారిలో మేమందరము ఉందుముగాక. ఇదిగో ఏలికల కోసం, రాజుల కోసం, అధికారుల కోసం, చట్టాలు చేసేవారి కోసం, ఇదిగో చట్టాలని అమలుపరిచే వారి కోసం, న్యాయస్థానాల కోసం ప్రార్థించేవారుగా మేమందరము ఉందుముగాక. ప్రజాప్రతినిధుల కోసం ప్రార్థించే వారంగా మేమందరము ఉందుముగాక. ఇదిగో మా రక్త సంబంధికుల కోసం, మా బంధువుల కోసం, ఇదిగో మా యొక్క ఇదిగో రక్తం, ఇదిగో మా బ్లడ్ రిలేషన్స్ కోసం నిలబడి మీ సన్నిధిలో నిరంతరం మాకు ఇష్టమైన, ఇష్టం లేకపోయినా, ఇదిగో మాకు అనుకూలమైన, అనుకూలం కాకపోయినా ప్రతి అంశం కోసం నిరంతరము చేతులెత్తే వారంగా మేము ఉందుముగాక.
మేము మా ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేస్తున్నాం, మా కలీగ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మా అపార్ట్మెంట్స్లో ఉండే వారి కోసం ప్రార్థన చేస్తున్నాం, మేముండే మా వీధిలో ఉండే మా ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేస్తున్నాం అయినా, మా చిన్ననాటి స్నేహితుల కోసం ప్రార్థన చేస్తున్నాం, ఇప్పటి స్నేహితుల కోసం ప్రార్థన చేస్తున్నాం నైనా, మా అనేక సంవత్సరాల నుండి ఎంతమంది జీవితాల్లో మమ్మల్ని ఉంచారో ఆ స్నేహితులందరి కోసం ప్రార్థించేవారుగా మేము ముందుము గాక. సంఘానికి విరోధంగా పనిచేస్తున్న వారు, వ్యవస్థలు, వ్యక్తులు, సంస్థలు ఏవైతే పనిచేస్తున్నాయో వాటి కోసం చేతులెత్తే వారంగా, విజ్ఞాపన చేసే వారంగా మేము ముందుము గాక. వందనాలు, స్తోత్రనైనా. అలాగే దైవ సేవకుల కోసం, నన్ను రక్షణలోనికి నడిపించిన వారు, సువార్త చెప్పిన వారు, నా కోసం ప్రార్థించేవారు, దైవ జనులు, దైవ సేవకులు, చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న సేవకుల నుండి అంతర్జాతీయ సేవకుల దాకా ప్రతి ఒక్కరి కోసం చేతులెత్తి ప్రార్థించే వారంగా మేమందరము ఉందుము గాక. స్తోత్రనైనా. మీ ప్రవచనాలు నెరవేర్చే విషయంలో దేవా మీ కొందనాలనైనా స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చడం కోసం ప్రార్థిస్తూ మీ రాకడ కొరకు సకల ప్రపంచము, సంఘము సిద్ధపడే ఆ సిద్ధపాటు కోసం ప్రార్థించే వారిలో మేమందరము ఉందుముగాక. ప్రార్థనలు సంఘంలో నిరంతరము కొనసాగునుగాక. అన్సీజింగ్ ప్రేయర్స్తో సంఘాన్ని నింపమని ప్రార్థన చేస్తూ స్తుతించి ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినంత వేడుకుంటున్నాం తండ్రి.